శ్రావణ మాసం వచ్చేసింది. పూజలు, నోములు, వ్రతాలు అన్నీ మొదలు పెట్టేసి ఉంటారు కదా. మరి వీటిలో కలశం పెట్టాలా వద్దా అన్న డౌట్ చాలా మందిలో ఉండే ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ వీడియో. మీరు ఎప్పుడైనా కలశాన్ని దగ్గరగా చూసారా? అది మన శరీరానికి ప్రతిరూపంగా పెట్టి భక్తితో దేవుడికి మనల్ని మనం నివేదిస్తూ పూజ చేయడం అని తెలుసా? అది కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు. కలశం కింద పోసే బియ్యానికి అర్థం ఏంటో తెలుసా? మూలాధార చక్రానికి బేస్ అన్నమాట. నవధాన్యాలు, నవగ్రహాల చుట్టూ ఉండే నూలు దారాలు మన నాడుల శక్తి. 5184 ముడులంటే సృష్టిలోని పవిత్ర జామితి. లోపలుండే నీరు మన రక్తంతో సమానం. ఇందులో పసుపు, లవంగం, వట్టివేరు, యాలకులు కలిపి శుద్ధి చేస్తారు. ఇది కేవలం నీరు మాత్రమే కాదు, జీవశక్తి ఉన్న సజీవమైన పానీయం అన్నమాట. మనం కలశం పెట్టడానికి ఎంచుకున్న పాత్ర మన శరీరాన్ని సూచిస్తుంది. రాగి పాత్ర చిన్న సూక్ష్మజీవుల్ని నశింపచేసి పాత్రతకు పవిత్రతను చేకూరుస్తుంది. మట్టి పాత్ర శీతలతను పెంచుతుంది. వెండి పాత్ర మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆరాని బ్యాలెన్స్ చేస్తుంది. పూలంటే మన మనసు స్వచ్ఛతని సూచిస్తుంది. భావాలు, వాటి వాసన మన భావోద్వేగాల్ని ప్రభావితం చేస్తాయి. 5 మామిడాకులు పెడతాం కదా కలశంలో. 5 మామిడాకులు కానీ తమలపాకులు కానీ మన 5 సెన్సెస్, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, చర్మం, ఇవి మన జ్ఞానేంద్రియాలు. కలశానికి పైభాగంలో ఉండే కొబ్బరి మన తల, ఇది మేధస్సుకి సంకేతం. పసుపు రాస్తే జ్ఞానం రక్షించబడింది అని సంకేతం. కేశాలు, ఇవి శక్తి తరంగాలు. కలశానికి దర్భగడ్డి కూర్చుతాం కదా, అది మన కేశాలకు సంకేతంగా భావించవచ్చు. మొత్తానికి కలశం అంటే మన శరీరమే ఒక దేవాలయం అని గుర్తు చేసే ఒక ప్రక్రియ. ఒక యోగి ఎప్పుడూ దేవుణ్ణి ఆలయంలో కాదు, తన లోపలే, తన ఎదురుగా ఉన్న కలశంలో చూసుకుంటాడు. మరి ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా కలశం పెట్టాలనుకుంటున్నారా, పెట్టకూడదు అనుకుంటున్నారా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కూడా ఈ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.